ప్రపంచాన్ని జయించడం కోసం ముగ్గురు యోధులు చేసేది లేదు బా. వాడు అంతేనండి, ఏది సంపూర్ణంగా. చాలా బాగుంది. ఇంకోసారి చూడాలని పెట్టండి, చూద్దాం. నిజంగా బాగుంది, నిజంగా బాగుందండి. సరదా సరదాగా కూడా బాగా ఆడారు. ఇప్పుడే పురుష టీజర్ లాంచ్ చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే టీజర్ బాగుందని చెప్పడానికి నాకు వెంటనే చూసిన వెంటనే మళ్ళీ సెకండ్ టైం చూడాలనిపించింది, అంత బాగుంది. డైరెక్టర్ వీరు గారు మా కాకినాడే, గౌతమ్ తిన్నూరి గారి దగ్గర చేశారు. చాలా బాగా తీశారు. అంటే బాగా యూజ్ చేసుకున్నారనిపిస్తుంది నాకు. ప్రాపర్గా ఓపెనింగ్ షాట్ నుంచి కిక్ ఉంది, అంత బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనంత్ గారు కూడా చేశారు. దీంట్లో నాన్సీరామ్ గారు మా పెద్దలో ఆల్మోస్ట్ 3-4 సాంగ్స్ అయినా రాస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఈ టీజరు. ఫుల్ ఫన్ రైడ్లా ఉంది. టీం అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ, అంటే హీరో గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. ఈ మూవీలో యాక్ట్ చేసిన రాజ్ కుమార్ గారిని పెద్దలో యాక్ట్ చేయమని 2-3 టైమ్స్ అడిగితే ఆయన బిజీగా ఉండేవారు. డేట్స్ దొరకలేదు. సప్తగిరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వైష్ణవి గారికి అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఫస్ట్ టైం డైరెక్టర్ సినిమా మాత్రం ఎప్పుడు హిట్ అవ్వాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. బుచ్చిబాబు గారు ఇప్పుడే టీజర్ రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒకసారి అడిగి మళ్ళీ రెండోసారి చూశారు. అదే నాకు ఫస్ట్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను. గౌతమ్ తిన్నూరి గారి దగ్గర వర్క్ చేశాను ఒక 2 సినిమాలకి. తర్వాత సాయి కిరణ్ గారి దగ్గర మస్తుదాకి వర్క్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. పురుష ఈ మూవీలో 3 అబ్బాయిలు వాళ్ళ వైఫ్లతో బాధలు పడే ఇబ్బందులు, లేదంటే రెగ్యులర్గా రొటీన్ లైఫ్లో ఉండే చిన్న విషయాలన్నిటిని కథగా చేసి సినిమా చేశానండి. మీరు అంతా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. అలాగే వన్స్ అగైన్ బుచ్చిబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుచ్చిబాబు గారు మా సినిమా పురుష టీజర్ లాంచ్ చేశారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ బుచ్చిబాబు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు వైష్ణవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చిబాబు సన్న గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఆయన ఇంత క్రూషియల్ టైంలో కూడా మాకు టైం ఇచ్చి మా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. చాలా 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 హ్యాపీ అండి. అండ్ ఆయన హ్యాండ్స్ నుంచి టీజర్ చూడడం, ఆయన ఫస్ట్ చూడడం అనేది నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అండ్ ఇప్పుడే నేను కార్లో వచ్చేటప్పుడు కూడా చిక్రీ సాంగ్ వినుకుంటూ వచ్చాను. అలానే పక్కకి వెళ్ళి కొంచెం సార్ నీ పెద్ద అప్డేట్ కూడా ఏదైనా ఉంటే అడుగుదాం అనుకుంటున్నాం అందరూ. సో అంతే అండి. పురుష మూవీ అనేది అందరు బాగా కనెక్ట్ అవుతారు. మెయిన్గా మన ఉమెన్స్ కానీ మెన్స్ కానీ చాలామంది బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ అండి ఇది, కాన్సెప్ట్ ఇది. అందరు చూడాలనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా గురించి ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ మీరే చెప్పాలి. ఎందుకంటే ఈ కథ మీకు నేను చెప్పాను. మీరు చెప్పిన తర్వాత దీంట్లో పాటలు ఎలా ఉండాలి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి మీరు ఒక రూపం ఇచ్చారు. దాని గురించి చెప్పండి సార్. నేను ఒక రూపం ఇచ్చాను. అందరికీ నమస్కారం. పురుష అన్న సినిమా ఒక పురుషుల మనోభావాలను అలాగే స్త్రీల మనోభావాలను క్రోడీకరించుకుని సమాజం మీద వేసిన ఒక వ్యంగ్యాస్త్రం. ఇటు పురుషుల్ని అటు మహిళల్ని కూడా కడుపుబ్బా నవ్వించే ఒక అద్భుతమైన దృశ్యకావ్యం ఈ సినిమా. ఈ సినిమాలో అన్ని పాటలు నేను రాయడం జరిగింది. మామూలుగా ప్రేమ పాటలు ఉంటాయి, వాటితో పాటు కూడా మంచి వ్యంగ్యంతో కూడిన పాటలు, చాలా కాలం తర్వాత పాటలు వింటూ నవ్వుకునేలాగా ఉండే పాటలు ఈ ఆల్బంలో కుదిరినాయి. అదే కాక ఆ రాస్తున్న క్రమంలోనే మరి ఎందుకు అనిపించిందో ఏమనిపించిందో దర్శకులకి నా చేత కూడా ఒక పాత్ర చేయాలని అనిపించింది. ఒక ముఖ్యమైన పాత్ర, కానీ ఆ పాత్ర అంతా కూడా నవ్వులు పూయించే పాత్ర. ఆ పాత్ర నేను చేయడం జరిగింది. పూర్తిగా సినిమా విషయానికి వస్తే ఒక అద్భుతమైన భావోద్వేగాన్ని తాడులా చేసుకుని పువ్వుల్ని నవ్వులుగా చేసుకుని అల్లిన ఒక అందమైన మాల. ఈ మాల
10 కాలాల పాటు పరిమళాలు వెదజల్లాలని, అలాగే 10 దశాబ్దాల పాటు ఈ చిత్ర బృందం మొత్తానికి విజయపు వెలుగుల్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటి మీ కాళ్ళకి నమస్కారం. లేదు సార్, ఎందుకంటే అండి మీరు సార్ ఈ సినిమాలో ఎక్కువ డబ్బులు తీసుకున్నది వైష్ణవి గారు అయితే, ఈ సినిమాలో ఎక్కువ దెబ్బలు తిన్నది మాత్రం మా రాజ్ కుమార్ గారు. అయితే రాజ్ కుమార్ గారు సార్ చెప్పండి సార్. మీరు ఆ బుగ్గ మీద కాలేజ్ తొక్కించుకున్నారు కదా, అవును సార్. ఆ దెబ్బ నయం కావడానికి మీకు ఆసుపత్రిలో ఎన్ని రోజులు పట్టిందండి? అది చెప్పాలంటే ఇంకా చాలా ఇంకా మాన్తానే ఉంది సార్. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇంకా ఉన్నాయి సార్, ఇంకా మానలేదు సార్. ఎందుకంటే అది చాలా పూర్తిగా ఇది నయం అవ్వలేదు సార్. ఈ సినిమా తొందరగా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికితే అప్పుడు వెళ్ళి సరైన ట్రీట్మెంట్ చేయించుకుందాం. ఒకవేళ లేదంటే మళ్ళీ తొక్కించుకుంటే ఒకవేళ పూర్తిగా మానిపోద్దని. ఈ సగం మాట్లాడిన మీ పాత్రకి పూర్తి స్థాయిలో కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇప్పుడు స్టార్లో ఉన్న పవర్ని తెచ్చుకోవడానికి ఆ పేరు పెట్టుకున్నారా మీరు, లేకపోతే మీరే పవర్ స్టార్ అవుదామని ఆ పేరు పెట్టుకున్నారా? అంటే ఎవరైనా దేవుడి పేరు ఎందుకు పెట్టుకుంటాం సార్, మంచిగా అవ్వాలని కదా. ఇది రాముడు అని పెట్టుకున్నా, అయ్యప్ప అని పెట్టుకున్నా. సో ఇది కూడా ఆయనలాగా, అంటే ఆయన్ని బీట్ చేయాలనో ఆయన దగ్గరికి వెళ్ళాలనో కాదు, ఇంచుమించు ఆయన దాకా ఆయన పేరు ఎక్కడ చెడగొట్టకుండా ఆయన పేరుకి న్యాయం చేసేలా ఉండాలని ఆ స్ఫూర్తి మీలో ఉంది. కాబట్టి మీరు కూడా ఆయనలాగే కొన్ని 100 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమా తీసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ పురుష సినిమా గురించి ఇంకా మీరు ఇప్పుడే మొదటి సినిమాలో అడుగు పెడుతున్నారు. ఒక పెళ్ళైన భర్తగా నటించడం అనేది మీకు ఇబ్బందిగా అనిపించిందా? సార్ ఇబ్బందిగా అంటే ఏమనిపించలేదు సార్. స్టోరీ ఏదన్నా కంటెంట్ మెయిన్గా సార్. అదే చెప్పమన్నారా డైరెక్టర్ గారు? లేదు సార్, ఈ కంటెంట్ ఏంటంటే జనాలకి బాగా ఎంటర్టైన్ అవుతారు. మన సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి జనాలందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు. వాళ్ళు తీసుకున్న వాళ్ళు మనకి కేటాయించిన ఆ 2 గంటల సమయానికి మనం ఎక్కడ వృధా చేయం. సో ఆ స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉంది. అండ్ అందుకే దీన్ని యాక్సెప్ట్ చేశాను. ఏదైనా సరే పాత్ర ఎలాంటిదైనా ఒప్పుకోవాలన్న మీ స్ఫూర్తికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. వైష్ణవి గారు, కానీ సినిమాలో మీరు మమ్మల్ని తిప్పిన అది మాత్రం మర్చిపోం సార్. మేము గుర్తుపెట్టుకోండి, అంతకంత తిరిగి ఇచ్చేద్దరు కదా. అన్ని రోజులు తిప్పారు మీరు మమ్మల్ని, అంతకంత తిరిగి ఇచ్చేద్దరు కదా. సార్ వైష్ణవ్ గారు, మీరు ఇంటర్మీడియట్ అవ్వడం అలాంటి దగ్గరగా అలాంటి వయసు అని తెలుసుకున్నాను, నిజమేనా? అవును సార్, నిజమే. ఇంటర్ ఇంకా పూర్తి అవ్వకుండానే ఇంకా పూర్తిగా చీర కట్టులో ఒక భార్య పాత్ర పోషించడం అనేది మీకు ఇబ్బందిగా ఉందా, ఇష్టంగా ఉందా? ఇష్టంగా ఉంది సార్. అంటే అప్పుడులో ఇంటర్లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వైష్ణవి. పెళ్ళంటే చాలా ఇష్టం, ఇంటర్ అవ్వగానే నా పెళ్ళి అని ప్రకటించిన వైష్ణవి. లేదు, నేను డిగ్రీకి వచ్చేసాను, హ్యాపీ. సో డిగ్రీ పూర్తి అవ్వకముందే పెళ్లి చేసుకుంటానంటున్న వైష్ణవి. సరే, ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు, అంటే ఒక భార్య పాత్రలో నటించాలి అన్నప్పుడు మీకు భయం వేసిందా, ఆనందం కలిగిందా? నాకు భయంతో కూడిన, ఆనందంతో కూడిన, గౌరవంతో కూడిన ఏదో గ్రేట్ఫుల్నెస్ సార్. మొత్తం ఇప్పుడు ఆయన అన్ని నోట్లు కూడుకుంటూ వారి పేమెంట్ ఎంతో కూడుకుంటే అంత ఆనందమే అని చెప్పి ఆవిడ అంటున్నారు. కోర్ట్ సీన్లు చేసేటప్పుడు లాయర్ ఎలా అనిపించారు మీకు? చాలా అందంగా అనిపించారని మీరు వాళ్ళతో వీళ్ళతో అంటుంటే మా దాకా వచ్చింది. వాళ్ళ తరపు లాయర్ మీకు చాలా అందంగా అనిపించినట్టున్నారు. మీకు ఆయనలో నచ్చిందేంటి? వాదించడం, ఎక్కువసార్లు వాళ్ళు తిప్పించడం, ఏదో మా బలంలాగా ఉన్నారు సార్. మీరు మాకే సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. అదే, మాకు ఆనందాన్ని కలిగించే వ్యక్తే మాకు అందంగా కనిపిస్తాడని చెప్తూ, నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అందంగా ఉండక్కర్లేదు, నాకు ఆనందాన్ని కలిగిస్తే చాలు, మీలో ఎంతమంది నాకు ఆనందం కలిగిస్తారో వేచి చూద్దాం అని చెప్తున్న వైష్ణవి. వైష్ణవి గారు, నిజంగా మీ
పాత్ర తీరుతెన్నులు కానీ తెర మీద మీ నటన కానీ నేను డబ్బింగ్ టైంలో చూడడం జరిగింది. చాలా పరిపక్వతతో చేశారు. ఇద్దరు హీరో హీరోయిన్లు ఇద్దరు పోటాపోటీగా చేశారు. మీకు మంచి విజయం కావాలని కోరుకుంటూ, వీరు గారి దార్శనికత దర్శకత్వ రూపంలో ఈ సినిమా తెర మీద మీకు కనపడుతుంది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది.